సముద్రంలో ములగడానికి వెళ్తే ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. హాయ్ మా ముందుగా అందరికి హ్యాపీ దివాలి మా. అసలు మ్యాటర్ లోకి వస్తే మా కుర్రోళ్ళందరూ కలిసి సముద్రంలో ములుగుదాం అనుకున్నాం. అనుకుని పని చేసేయాలి కాబట్టి సముద్రం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మా. మేము రాబోడికే కొంచెం దూరంలో అయితే పిల్లలందరూ ములుగుతున్నారు. మేము వచ్చేటప్పుడే మా కుర్రోళ్ళందరూ శాంప్ ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాం. ఇంకా లేట్ ఎందుకని సట్లు బయటను పెట్టేసి సముద్రంలో ములగడానికి అయితే వెళ్ళిపోయాం మా. సముద్రంలో ములగడం ఏముందో గానీ అక్కడ చేసిన వ్యాసాలు అన్ని ఇన్ని కాదు మా. ఇంకా రానే సమయం వచ్చిందని తెచ్చుకున్న శాంప్ ప్యాకెట్లు ఎత్తిన పామేశాం. ఇంకా టైం అవుతుందని సముద్రం బయటకు అయితే వచ్చేసాం. బయటకు వచ్చినట్టు ఇంటికి వెళ్ళకంటే వీళ్ళు చూసారా కబడ్డీ ఆడుకుంటున్నారు. వాళ్ళు కబడ్డీ ఆడుకున్న తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాం. మళ్ళీ ఆర్డర్స్ ఉన్నాయని గుర్తొచ్చి మళ్ళీ సముద్రం దగ్గరికి మళ్ళీ వచ్చాం. ఆర్డర్స్ అంటే ఏంటో కదా మామ, సముద్ర చేపలు వేరే స్టేట్స్ కి అయితే పంపించాలి. ఇంకా మన దరిద్రం గురించి చెప్పక్కర్లేదు. ఏ రోజైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆ రోజు మాత్రం చేపలు ఉండట్లేదు మా. ఇంకా చేసేదేం లేక ఆర్డర్స్ అయితే రేపటికి పోస్ట్ పోన్ చేస్తాం మా. కొంచెం దూరంలో ఇక్కడ చిన్నపిల్లలు కైట్స్ ఎగరేస్తున్నారని చూసి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఆ చిన్నపిల్లని మా మాయ భయపెట్టేసి వాడి దగ్గర ఉన్న కైట్ మా మాయ తీసుకున్నాడు. అలా చూసి వెళ్ళిపోకుండా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి మావా.